ఈ ప్రాంతంలో మరి ఏ సమయంలోనైనా ఆరాధన ఆపకుండా నడిపిస్తున్నటువంటి క్రైస్ట్ చర్చ్ వంగవేణు వారిని చూసి మిగిలిన వాళ్ళకి కొంచెం వీళ్ళు వినర్లేండి, వీళ్ళు ఇంతే అనే కాడికి వెళ్తూ ఉంటారు. అంటే చనిపోయినప్పుడు శవం పక్కన పెట్టుకొని ప్రార్థన పెడతారు, దినమప్పుడు ప్రార్థన పెడతారు, ఆదివారం ఎవరైనా చనిపోతే ఆపకుండా ప్రార్థనలు జరిగిస్తూ ఉంటారు అని ఇలాంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇంతకీ ఏం అర్థమైంది? ఈరోజు ఒక ప్రయాణానికి వెళ్దాం అనుకుంటున్నాను, ఏదో సంభవించింది. అలాంటి టైంలో ప్రయాణం ఆపుకోవచ్చు, తప్పులేదు. పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ప్రయాణం ఇక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి మరణించాడు, ఆపుకోవచ్చు, తప్పులేదు. లేదు ఇంకేదైనా కార్యక్రమం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఆపుకోవచ్చు, పర్లేదు. అంటే పెళ్ళి ఆపొచ్చు, ప్రయాణం ఆపొచ్చు, వృత్తికి సంబంధమైన ఏ కార్యాన్నైనా ఇలాంటి సందర్భాల్లో ఆపొచ్చు. దానికి నేను కూడా అంగీకరిస్తాను. కానీ దేవుని ఆరాధించేటువంటి ఈ కార్యక్రమాన్ని మాత్రం ఆపడానికి వీల్లేదు. ఎందుకు లేదు అంటే, ప్రియులారా మీరు చూడండి, భారత బంద్ అన్నప్పుడు స్కూల్ బంద్ చేస్తారు అండి, కంపెనీలు బంద్ చేస్తారు, వర్క్షాపులు అన్నీ బంద్ చేస్తారు, కానీ హాస్పిటల్ మాత్రం బంద్ చేయరు. ఎందుకు? అన్నీ బంద్ చేస్తారు. బంద్ అనగానే అన్నిటికీ వర్తిస్తుంది, కానీ హాస్పిటల్స్ మాత్రము బంద్ చేయరు. రోడ్డు మీద ఏమీ తిరగనివ్వరు, ఏదొచ్చినా అద్దాలు పగలగొట్టడం, ఆఫ్ చేయడం, పంపించడం చేస్తారు. అంబులెన్స్ వస్తుంటే మాత్రం ఆపరు. ఎందుకని? హాస్పిటల్ అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి ఏర్పాటు చేయబడింది. వైద్యం అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక పేషెంట్కి అవసరం, అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తిని బ్రతికించడానికి, భౌతికంగా బ్రతికించడానికి ఏర్పాటు చేయబడింది. అంటే ఒక ప్రాణం నిలబడాలంటే హాస్పిటల్ ఎప్పుడు తెరిచే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు, ఏ పరిస్థితిలో ఎవరు హాస్పిటల్కి వెళ్తారో తెలియదు. అర్జెంటుగా అక్కడ వైద్యం అందుబాటులో లేకపోతే పిల్లరా వెళ్ళినటువంటి ఆ పేషెంట్ నుండి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే హాస్పిటల్ ఎనీ టైం ఓపెన్లో ఉండాలి, ఎప్పుడూ అది వైద్యం అందిస్తూనే ఉండాలి. ఇది మనకు అర్థమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను రోగుల కొరకే వచ్చింది కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు. నేను రోగుల కొరకే వైద్యం చేయడానికి వచ్చాను. నేను వైద్యుడిని. అంటే లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన హాస్పిటల్ ఉండాలి అన్నది ఎంత ప్రాముఖ్యమో, దానికంటే ప్రియులారా ఆత్మ సంబంధమైన, ఆత్మకు పట్టిన రోగం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్న ఈ మానవ జాతి ఆ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అందరిని కూడా కాపాడడానికి దేవుడు తన వాక్కును మనందరికి అందించాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో అది నాకు నెమ్మది కలగచేయుచున్నది అన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అంటే వాక్యము ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. వాక్యము పాపములో ఉన్న వ్యక్తిని, లేదంటే పాప రోగములో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోగం నుండి విడుదల కలగజేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఆ బలము ఈరోజు మనుషులకు తెలియదు కనుకనే ఈ వాక్యానికి విలువ ఇవ్వనటువంటి వారుగా ఉంటున్నారు. పిల్లరా చెప్పాను కదా, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక కొట్టు మూసేసుకో, ఒక షాప్ మూసేసుకో, ఉపవాసం ఉండు, తప్పులేదు. అండ్ ఆఫీసులు మూసే, తప్పులేదు. కానీ హాస్పిటల్ మూయడానికి వీలు లేదు. ఇది మనకు అర్థమైతే పిల్లరా, అది దేహానికి పట్టిన, శరీరానికి వచ్చిన రోగం నుండి స్వస్థత చేయడానికి అండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి హాస్పిటల్ అయితే, ఈరోజు భూమి మీద ఎందరో ఏమంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయి నరకానికి జారిపోవడానికి జోగుచూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా నిత్యము ఈ వాక్యము అందరిలోనికి పరుగెత్తుతూ ఉండాలి. చూడండి ఒకసారి సంఘానికి రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, అంటే తుదకు అంటే అర్థం ఏంటి? తుద అంటే అర్థం ఏంటి? చివరకు, లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే చివరికి అని అర్థం. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యం. ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ దగ్గర ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి స్టిల్ మీరు వింటూ ఉన్నారు. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించి. అంటే ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది?
దేవుని వాక్యం విత్తబడుతుంది, దేవుని వాక్యము ప్రచురం చేయబడుతుంది. ఈ మాటలు మీ చెవులకు వినబడుతున్నాయి, మీ హృదయాలను తాగుతూ ఉన్నాయి. ఈ మాటలు మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాయి. ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. 119:50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదియే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం ఏంటట? బ్రతికించేది. వాక్యం ఏంటి? బ్రతికించేది. అంటే బ్రతికించే వాక్యము ఏమండి ప్రియులారా, ఇగో దేవుని సన్నిధిలో సంఘంలో ప్రకటించబడుతుంది. బ్రతికించే వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధికి అందరూ రావాల్సిందే, ఏ టైంలోనైనా రావాల్సిందే. ఈ సన్నిధిలో ఈ వాక్యం ప్రచురం చేయబడవలసిందే. ఎందుకనంటే ఇది మనుషులను బ్రతికిస్తుంది, ఇది మనుషులను నెమ్మదిపరుస్తుంది, మనుషులకు ఇది జ్ఞానాన్ని నేర్పిస్తుంది, మనుషులకు ఈ వాక్యము ఏమంటే జీవిత పరమార్థాన్ని నేర్పిస్తుంది. కనుక నిత్యము వాక్యము దేవుని సన్నిధిలో వినబడాలి, ప్రతి మనిషి దేవుని సన్నిధానంకు రావాలి. అందుకే ఆదివారము తప్పనిసరిగా కూడుకోవాలి అన్నది దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశం. కనుక తొదక సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించి, ఎందుకంటే శీఘ్రం అన్న దగ్గర ఒక అంకేసి పుట్టోట్లో దాని గురించి ఏమి రాయబడింది? పరుగెత్తుతూ. ఏంటట? పరుగెత్తాలి. ఏంటి పరుగెత్తవలసింది? దేవుని వాక్యం పరుగెట్టాలి. మనందరికీ తెలుసు, ఆ రూట్లోని కుయ్యని పరిగెత్తేటువంటి అంబులెన్స్లు మనకు తెలుసు. అవి ఎందుకు పరుగులు పెడతాయంటే అందులో పేషెంట్ ఉంటాడు, ఆ పేషెంట్ని బ్రతికించడానికి అంబులెన్స్ ఏం చేస్తాయి? ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఇది మనకు అర్థమైతే పిల్లారా, దేవుని వాక్యం శీఘ్రముగా అంటే ఫాస్ట్గా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఈరోజు అందరూ దేవుడు ఎవరు, తన జీవితం ఏంటో, దేవుడు తన యొక్క జన్మ ఎందుకు జరిగిందో, అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో తెలియకుండానే బ్రతుకులు చాలించుకొని ధనవంతుల్లాగా పాతాళానికి వెళ్ళిపోతుంటే పిల్లారా, అలాంటి వారిని బ్రతికించడానికి, ఏమంటే వారికి జీవిత పరమార్థాన్ని అర్థం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసింది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది? దేవుని సన్నిధిలో, అంతే కదా. కనుక ప్రియులారా, అంటే మనుషులని భౌతికంగా కాపాడాలంటే అంబులెన్స్ అవసరం. ఏమండి, ఆత్మీయంగా రోగంతో చచ్చిన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో, చచ్చి నరకానికి వెళ్ళిపోయి జారిపోయేటువంటి పరిస్థితిలో ఉన్న ఏమండి మానవులందరికీ దేవుని వాక్యం శీఘ్రముగా అందాలి. కనుక ఈ నిత్యం ఇది అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, భారత బంద్ అన్నప్పుడు అన్నీ మూతపడ్డా ఏది మూతపడకూడదు? హాస్పిటల్ మూతపడకూడదు. ఎందుకంటే అది మనుషులకి వైద్యాన్ని అందించేది. ఏమండి, ఎవరైనా చనిపోయినప్పుడు అన్నీ బంద్ అయినా ఏం బంద్ అవ్వకూడదు? దేవుని సన్నిధి బంద్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది మనకు జీవాన్ని ఇచ్చేది, ఇది మనం బ్రతికించేది, ఇది మన దిద్దేది, ఇది మనలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టి దేవుని కొరకు సజీవంగా నిలబెట్టే దేవుని యొక్క వాక్యం. అదే యాకోబు పత్రికలో ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను కదా, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. 1వ అధ్యాయము 21వ వచనంలో అన్నాడు, ఈ వాక్యం మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. అంటే శక్తి కలిగిన ఈ వాక్యం నిత్యం వినబడితే ఎవరో ఒకరు రక్షింపబడతారు, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, మనము కూడా బలపరచబడతాం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధి మానుకోవడానికి వీల్లేదు. చాలామందికి అర్థం కాక ఆపొచ్చు కదా, ఒక పూట ఆపితే ఏమవుతుంది అనే ఆలోచనలు చాలామంది చేస్తారు. నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నీకు హార్ట్ పెయిన్ వస్తున్నప్పుడు హాస్పిటల్ అన్నీ మూసేస్తే ఎట్టుంటుంది? నీకు ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? ఈ లోకం ఎలాంటి తీరంటే మీరు చూడండి, చనిపోతే కుమారుని ఎగ్జామ్ రాయడానికి పంపించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారా లేదు? ఏమర్థమైందంటే లోక సంబంధంగా అర్థమైనంత దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వలేదు, దేవుని వాక్యం అంటే ఏంటో అర్థం అవ్వలేదు, దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థం కాలేదు. పిల్లరా, కోటి విద్యల కూటి కొరకే. ఒకవేళ నువ్వు చదివి ఉద్యోగం సంపాదించినా చివరికి ఆ కూడి కోసమే తప్ప అది నీకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టలేదు. ఎందుకంటే ఆయన అంటాడు, ఆత్మీయ చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం. మనం చేసేవన్నీ శరీరం కొరకు, శరీర విషయంలోనే తీసుకుంటున్న శ్రద్ధ, కానీ ఆత్మ విషయంలో మాత్రం తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరులారా, ఎలాంటి సందర్భంలోనైనా దేవుని స్తుతించాలండి. మీ అందరికీ తెలుసు, యోబు గారు 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆయన అంటాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఏ టైంలో స్తుతించాడండి యోబు? మరి నీకు బొత్తిగా జ్ఞానం లేదయ్యా, పిల్లలు 10 మంది చచ్చిపోతే ఈ టైంలో ఎవరైనా దేవుని స్తుతిస్తారా అని అంటారు కదండి సమాజం. అని ఉంటుందా లేదా? సమాజం ఖచ్చితంగా
అంటది. ఎందుకంటే సమాజానికి దేవుని విలువ, దేవుని చిత్తం తెలియదు కనుక అలా మాట్లాడుతుంటుంది. కానీ ప్రియులారా, మరి ఇలాంటి ఆనవాయితీ ఎవరు చనిపోయినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆపాలి అన్న ఆనవాయితీ ఎవరు నేర్పించారు? సేవకులే. సేవకులు చెప్తే మారిపోయేవాళ్ళే. కానీ సేవకులు అలా మార్చడం వల్ల అంటే ఆచారంగా మారిపోతుంది. ప్రియులారా, కాదు. ఎందుకంటే ఏముండదండి, దినం అంటే సమాధి దగ్గరికి వెళ్ళొచ్చి భోజనాలు చేయటమే. ఇందులో బాధ ఏమి ఉండదు. ఇంకా ఒకవేళ బాధపడితే ఒక ఉన్నతమైన, లేదంటే ఏజ్ తక్కువ ఉండి ఏమండి ఆ యవ్వన వయసులో చనిపోతేనే, లేదంటే తన మీద ఎవరో అందరూ ఆధారపడి తను లేకపోతే బ్రతకలేరు అన్న వారు చనిపోతేనో ఎక్కువ బాధకు గురవుతారు. కానీ అసలు బ్రతికున్నవారు ఏమండి మిగిలిన వారికి భారమైన వారు ఎవరైనా చనిపోతే వాళ్ళు అసలు అనుకుంటారు వీళ్ళకి ఇప్పుడు విముక్తి కలిగింది అన్నట్టు ఉంటుంది. తెలుసా అండి, సమాజానికి బాధ ఎప్పుడు కలిగిందో తెలుసా? నేనున్నానండి, నా వల్ల నలుగురు బ్రతుకుతున్నారంటే, ఒకవేళ నాకు మరణం వస్తే నన్ను బట్టి నలుగురు బాధపడటానికి, ఏడవడానికి, ఉపవాసం ఉండడానికి, రోధించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను నలుగురికి భారమైన నాడు నేను మరణించాను అనుకోండి, ఎలా ఉంటుంది? విడబోయిందిరా అన్నట్టు ఉంటుంది. వాస్తవం అదే. నిజం నిప్పు లాంటిది, అంటుకుంటే కాలుతుంది అని సమాజంలో కూడా అంటారు కదండి. అంతే, కొన్ని మాటలు నిప్పులాగా ఉంటాయి, కాల్చేస్తాయి. కానీ మనకేంటంటే అబద్ధంలో బతకడం ఇష్టం. అయితే ఎప్పటి నుంచి ఎవరు చచ్చిపోయినా అందరూ ఇంటికాడ ఉండాలి ఆనవాయితీ. మరి ఇంటికి వెళ్ళి ఆడేమని ఏడుస్తా అంటే ఏడవరు, వెళ్తారంటే వెళ్ళరు. కానీ చూడటానికి కూడా వెళ్ళని వారు ఉంటారండి. మరి ఇలాంటప్పుడు ఈ నటనాలయ జీవితంలో ఎందుకంటే నటనలతో గడపడం, కానీ దేవుని సన్నిధిలో మిగిలిన రోజులంటే వేరు అనుకోండి, ఆదివారం దేవుని సన్నిధిలో తప్పనిసరిగా కూడుకోవాలి. అలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమంటే కనీసం ఒక గంట కూడుకొని మిగిలిన సమయం అంతా అలాంటి కార్యక్రమాలకు హెచ్చించవచ్చు, తప్పలేదు. కానీ ప్రియులారా, పూర్తిగా ఆపాలన్నది ఇది చాలా దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యము. పోనీ ఎవరో తెలియని వారంటే, కానీ దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే బిడ్డలు దీన్ని ఒక ఆచారంగా చేసుకొని అసలు పూర్తిగా మానేయడం అనేది చాలా బాధాకరం. దేవుడు చెప్పాడు, మీరు ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్ళండి, దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళండి, ప్రలాపించున్న వారి ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ జీవిత పరమార్థం అర్థమైంది అని చెప్పాడు. మంచిదే, ప్రలాపన ఉన్న చోటకి వెళ్ళాలి. ప్రలాపన లేని చోటకి వెళ్ళిన ఉపయోగం ఏమని చెప్పండి? ప్రలాపన ఉండాలి. ప్రలాపన ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి అతను చనిపోయినప్పుడు కలిగే బాధ అలా ఉంటుంది. అప్పుడు వెళితే, ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదా, ఈ వాక్యం లేకుండా మన హృదయం పరిశుద్ధంగా మారింది తెలుసా? పరిశుద్ధంగా మారే పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళు, మన ఆలోచింపజేసే పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళు. మన్ని దేవుని వాక్యం వినపడకపోయినా ఆ పరిస్థితులు చూస్తే మనం దిద్దుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, తప్పలేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమై ఉంటుంది. అందుకే యోబు గారు కూడా అంటాడు, అయ్యా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, దేవుని నామమునకే స్తుతి కలుగును. స్తుతించాడండి. మరొక మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, తన కుమారుడు ఏమండి జబ్బును పడి మంచాన పడి అలా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దావీదు ఏంటంటే తన కుమారుడు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కుమారుడు చనిపోయాడండి. బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేశాడు చూడండి. చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. తన బిడ్డ చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆయన ఏం చేశాడు చెప్పండి? బిడ్డ చనిపోయిన వెంటనే దావీదు గారు చేసింది ఏంటి? స్నానం చేసి తైలం మూసుకొని వేరు వస్త్రాలు ధరించుకొని ముందు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ యెహోవాకు మొక్కి ఆయన సేవించి ఆయన స్తుతించి తిరిగి ఇంటికి వచ్చి భోజనం తెమ్మనగా వారు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు లోకం ఎలా ఉంటుందండి, ఇలాంటి టైంలో కూడా ప్రార్థనలు పెడతారు ఏంటండి అని లోకం అనుకున్నట్టుగా దావీదు చుట్టూ ఉన్నటువంటి పనివారు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇలా భోజనం పెట్టమంటున్నాడు ఏంటి? ఏం తండ్రి అని అసలు కనీసం ప్రేమ ఉందా? ఆ కన్న ప్రేమ కొద్దిగైనా లేదా? ఆ వాత్సల్యం లేదా అని అనుకొని ఉండొచ్చు. అప్పుడు పని వాళ్ళలో కొందరు ఆయన అడిగారు, అయ్యా రాజా, ఏంటి అసలు వింతగా ప్రవర్తిస్తున్నావు ఏంటి నువ్వు? ఇది అంతా వేరుగా ఉంటుంది ఏంటి? మన కూడా అంటారండి, ఏమండి అందరూ వేరండి, వాళ్ళు వేరండి, వాళ్ళు ఏదో వాళ్ళు జనంలో కలవరండి. కలవకూడదండి. ఏమంటే కలవకూడదు. ఎందుకు కలవకూడదండి? మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై దేవుని సేవించండి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి, వారి ఆచారాలకి, వారి పద్ధతులకి, వారి ఆనవాయితీలకి, వారి ఆలోచనలకి మీరు దూరంగా ఉండండి. మీరు దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకి, దేవుని చిత్తానికి లోబడి జీవించండి అని ఆయన చెప్పాడు.
కనుక ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆలోచనకి మనిషి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం అంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మనుషుల యొక్క ఆలోచనలకి దేవుని ఆలోచన అంత ఉన్నతంగా ఉందని చెప్పాడా లేదా? యెషయా గ్రంథం 8:6లోన చెప్పాడు కదా, 8:5. ప్రియులారా, అంత ఉన్నతంగా ఉంటుంది ఆయన ఆలోచన. అందుకే కొందరికి అర్థం కాదు. ఒకవేళ అర్థం కావాలంటే అన్నవాళ్ళు చనిపోయి పాతాళానికి వెళ్ళి అగ్నిలో కాలుతున్నప్పుడు ఎందుకురా నేను ఆరాధన మిస్ అయ్యానని అప్పుడు తెలిసింది. కనుక ప్రియులారా, ఎట్టి పరిస్థితులు ఆపడానికి వీళ్ళు. ఇక్కడ దావీదు చూడండి ఏమంటున్నాడు. దావీదుని అడిగారు, అయ్యా నీవు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుండు, అంటే నీ పిల్లలు, నీ కుటుంబము, నీ వారు ఎవరైనా, మనవారు ఎవరైనా బాధల్లో, అనారోగ్యంతో, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఒకవేళ ఉంటే నువ్వు అప్పుడు ఏం చెయ్యి? ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయి. క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, నా పిల్లలు బాగుండాలి, వారికి స్వస్థపడాలి, వారికి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని నీ కుటుంబీల కోసం, నీ సంఘస్థుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తప్పులేదు. ఒకవేళ ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోయినా మనసులో ప్రార్థించుకుంటే, ఏమంటే అపాయంలో ఉన్నవాడిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే, ఒకవేళ అప్పుడు ఆదివారం అయినా, ఒకవేళ అప్పుడు ఆరాధన జరుగుతున్నా నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళు? ఒక వ్యక్తిని బ్రతికించడానికి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? తప్పులేదు. ఆ విషయంలో అసలు ఎవరు అనడానికి వీల్లేదు. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఈ సమాజానికి ఏం నేర్పిస్తుందో చూడండి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన ఉద్దేశములు నెరవేర్చినటువంటి గొప్ప రాజు అనేటువంటి దావీదు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి మాట ఏం నేర్పిస్తున్నాడు చూడండి. బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. అంటే ఆ టైంలో రైటేనా? ఆ టైంలో కరెక్టేనా? కరెక్టే. ఆ టైంలో చెయ్యి. బ్రతికున్నంత వరకు పోరాడు, బ్రతికించడానికి పోరాడు, ఏమండి తన్ని బాగు చేయడానికి పోరాడు. కానీ ఇక ఆల్రెడీ డెడ్, ఆల్రెడీ చనిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. అదే మాట చెప్తున్నాడు. అతడు బ్రతికుండగా దేవుడు కనికరిస్తాడేమో అని నేను ప్రార్థించాను, ఉపవాసం ఉన్నాను, మోకరించాను, ప్రార్థించాను, వేడుకున్నాను, కానీ బిడ్డ చనిపోయాడు. చదవయ్యాను. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను తిరిగి వాడిని రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదునే కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. చూసారండి, అంటే చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, చనిపోయిన వారిని గురించి ఉపవాసం వద్దు, చనిపోయిన వారిని గురించి ఆరాధన మానవద్దు, చనిపోయిన వారిని గురించి జీవము కలిగిన దేవుని సన్నిధిని ఆపవద్దు. అర్థమవుతుందా? అంటే ఎందుకంటే చనిపోయాడు కనుక ఇక మనం ఏం చేయలేము. కనుక ఈ పని చూసుకొని వెళ్ళి బరియల కార్యక్రమం చూసుకోవడమే తప్ప ఇక ఇంకేం చేయగలం? మనం అందరం ఉపవాసం ఉండి కట్టకట్టుకొని ఏడ్చినా ఆయన తిరిగి రాడు కదా, ఇంకా బ్రతికించలేము కదా. యెహోవా చేతిలో కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఇంకా మనం ఏం దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే ఇలాంటి గొప్పదైన నిర్ణయం తీసుకుంటే మనకేంటండి ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏంటి? అర్థం కావట్లేదా? కనుక దావీదు గారు మనకేమి నేర్పిస్తారంటే బ్రతికొండగా బ్రతికించడానికి పోరాడు, ప్రార్థన చేయి, అవసరమైతే ఉపవాసం ఉండు, మోకరించు, గంటలు గంటలు ప్రలాపించు. అని చనిపోయిన తర్వాత నీ ప్రార్థనకు విలువ లేదు, నీ ప్రార్థన ఉపయోగం లేనిది. జీవం లేని వాని కోసం ప్రార్థన చేయడం వృధా, చనిపోయిన వాని నిమిత్తం ప్రార్థన చేయడం వృధా. అంటే ఏదైనా బ్రతికున్నంత వరకేనా? అంతే, బ్రతికున్నంత వరకు మనం చేయాలి. చనిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించిన యోబులాగా, చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి ముందు వెళ్ళి వచ్చిన దావీదులాగా మనం ప్రవర్తించాలి తప్ప పిల్లరా ఆలోచనలు వాళ్ళు ఏం బాధపడతారో, వీళ్ళు ఏం బాధపడతారో, లోకం ఏమనుకుంటుందో, లోకం ఏదైనా అనుకుంటుంది. మన దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం చేయాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులను చెప్తున్నాను, బ్రతికుండగా బ్రతికించడానికి. అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? బ్రతికుండగా బ్రతికించడానికి. ఒకవేళ ఆదివారం అయినా అర్జెంటుగా హార్ట్ పెయిన్ వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు, తప్పులేదు. కానీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అతను బ్రతికించడానికి వెళ్తున్నావు. బ్రతికించడానికి వెళ్ళి ఏ పనైనా ఏ టైంలోనైనా చేయొచ్చు. మనమేమో హైదరాబాద్ వెళ్ళాము యానివర్సరీకి. అక్కడ మాతో పాటు వచ్చినప్పుడు ప్రదీప్కి పిడుసులు వచ్చేసాయి, పడిపోయాడు. కార్యక్రమం జరుగుతుంది, వాక్యం అందిస్తున్నారు, చాలామంది 1000 మంది దాకా వచ్చేసారు. కార్యక్రమం జరుగుతుంది, వాక్యం వినబడుతుంది. ఆ టైంలో బాబుకి ఎలా జరిగింది? అప్పుడు ఒక 10 మంది తీసుకొని బయటికి వెళ్ళి తనకి అన్నీ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించుకొని రావడం జరిగింది. మరి ఆరాధన జరుగుతున్నప్పుడు, వాక్యం అందించబడుతున్నప్పుడు వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, తప్పలేదు. ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళేది సరదా కోసం కాదు కదా, వెళ్ళేది ఏదో లోక సంబంధమైన పని మీద కాదు కదా, మనిషిని బ్రతికించడానికి వెళ్తున్నావు, వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చి కూర్చున్నారు, తప్పులేదు. కనుక అలాంటి టైంలో దేవుని పర్మిషన్ ఉంది, కానీ ఇలాంటి టైంలో దేవుని పర్మిషన్ లేదు.
ఎందుకంటే దావీదే తన కుమారుడు చనిపోతే ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు ముందు. ఏమండి, యోబే తన పిల్లలు చనిపోతే ఎవరిని స్తుతించాడు? ముందు దేవుని స్తుతించాడు. ఈ మాటలు మీరు రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, సమాజానికి చెప్పండి. మీరు కూడా, నేను మీతో చెప్పడం కాదు, అవి మీలో సమాధి కావడం కాదు, మీరు సమాజానికి చెప్పాలనే దేవుడు నా ద్వారా మీకు చెప్పిస్తున్నప్పుడు మీరు మీ ద్వారా ఇంకొకరికి వీటిని వినిపించాలి. మూర్ఖమైన సమాజం అంతా కూడా దేవుని వాక్యంని బట్టి మనోనేత్రాలు వెలిగించబడిన వారుగా దేవునిలోనికి వారు రావాలి. కనుక దేవుని యొక్క ఆలోచనలకు అర్థం కావాలి. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావాలి. కనుక ప్రియులారా ఆలోచించండి. మరో మాట చూసుకొని ముగిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనాన్ని చూద్దాం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను, వాడతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకొని వచ్చుటకు సెలవిమ్మని అడగగా అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును గురించి ప్రకటించు. ఇన్ని మాటలు వింటున్నాం కదండి, ఏమర్థమైంది మనకి? అంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, చనిపోయిన వాడిని ఎవడో ఒకడు సమాధి చేస్తాడు, కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని బ్రతికించేది ఎవరు? అర్థమైందా? చనిపోయిన వాడిని ఎవరైనా సమాధి చేస్తారు, కానీ అపాయంలో ఉన్నవాడిని బ్రతికించడానికి ప్రయత్నం చేసేది ఎవరు? ఆ పని నువ్వు తీసుకో, ఆ పనిలో నువ్వు ఉండు, అందుకోసం నువ్వు సిద్ధపడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఆదివారమున ఈ ఆరాధన జరగడం, దేవుని వాక్యం వినబడటం, మనుషుల్ని ఈ వాక్యంతో బ్రతికించడం, వారి యొక్క జీవితాలను దిద్దడం, పరలోకం సిద్ధపరచడం సరిగైందంటారా, తప్పుడు నిర్ణయం అంటారా? చెప్పాలి మీరు. దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది ఇప్పటి వరకు? అర్థమైందా? తొదక నా సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము అగ్నిలోకి జారిపోతున్న వారి కొరకు కూడా ఈ వాక్యం శీఘ్రముగా అందాలి. వారు కూడా ఈ కార్యక్రమాల్లో ఉండాలి. ఇది మొదట, తర్వాత అది. అర్థమైనా? మొదటిది, తర్వాత ఏదైనా. మొదట ఫస్ట్ ప్రియారిటీ దేవునికి. నాకంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించడానికి వీల్లేదని చెప్పాడు. కనుక ప్రియులారా, మరి నేను తీసుకునే నిర్ణయాన్ని వాక్యంతో మీకు అందరికీ తెలియజేశాను. మీకు కూడా అర్థమైంది. అందుకే సమాజానికి మీరు చెప్పండి, తెలియజేయండి, తప్పేమీ కాదు. అంటే లోకం తీరాటం ఆపచ్చు కదా, ఆపితే ఏమైంది? ఒక్కరోజుకి ఆపితే ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తున్నప్పుడు గుండె నొప్పి వచ్చినప్పుడు, ఆపరేషన్ అవసరమైనప్పుడు బంద్ అని హాస్పిటల్ బంద్ చేస్తే చచ్చిపోతాడు కదా. అర్థమైందా? ఏదైనా బంద్ ఉండొచ్చు, హాస్పిటల్ బంద్ చేయకూడదు. ఏదైనా బంద్ ఉండొచ్చు, దేవుని సన్నిధి బంద్ అవ్వకూడదు. ఓకేనా? కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మంచి సమాచారం మీకు అందిందని, మీకు కూడా అర్థమైందని తెలియచేస్తూ, దేవుని సన్నిధిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని, నిత్యం ఆయన సన్నిధిలో గడపడానికి సిద్ధంగా ఉండాలి అని ఒక దావీదు నేర్పిన పాఠం, ఒక యోబు నేర్పిన పాఠం, ఏమంటే లూకా సువార్త 9:39లో ఒక యేసుక్రీస్తు నేర్పిన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఈ ముగ్గురు ద్వారా మంచి పాఠాలు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు, దేవుని కుమారుడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడు. యోబు గారు భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, అండి దేవుని నమ్మినవాడు, ఆయన భయభక్తులు కలిగి, అండి ఓర్పుకు సహనానికి నిలువెత్తు రూపం కలిగినటువంటి వాడు. ఇంత మంచి క్యారెక్టర్లు ఉన్నటువంటి ఈ ముగ్గురు చెప్పారంటే ఏ టైంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని సన్నిధి ఆపకూడదు, దేవుని స్తుతించడం ఆపకూడదు. ఓకేనా?